నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అల్లు అర్జున్ గారు ఇనాగ్రేషన్ కోసం మాత్రమే వైజాగ్ వచ్చారా? కానీ క్రౌడ్ చూస్తే ఫ్యాన్ మీటా లేక ప్రీ రిలీజ్ ఈవెంటా అనిపించింది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి థియేటర్ వరకు చూస్తే ఫుల్ రచ్చ, బైక్ ర్యాలీస్, స్లోగన్స్, ఫ్యాన్ సెలబ్రేషన్, ఎక్కడ చూసినా బన్నీయే కనిపించాడు. పోలీస్ ప్రొటెక్షన్స్ మధ్య అల్లు అర్జున్ గారి కాన్వే మూవ్ అవడం చూస్తే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతుంది. ఇక థియేటర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆర్డినరీ థియేటర్ కాదు. టోటల్ 8 స్క్రీన్స్ తో మూవీ లవర్స్ కి కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ థియేటర్ వల్ల చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది. అది కూడా మంచి విషయమే. ప్రెజెంట్ టికెట్ ప్రైసెస్ కూడా అనౌన్స్ చేశారు. ప్లాటినం టికెట్ 177 రూపీస్, రెక్లైనర్ టికెట్ 295. బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మూవీ లవర్స్ అందరికీ ఇది పండగ లాంటిది. ఇక రిటర్న్ జర్నీలో కూడా బన్నీ తన ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమను చూపించారు. ఫ్యాన్స్ తో సెల్ఫీస్ తీసుకున్నారు, హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అంతేకాదు ఒక లక్కీ ఫ్యాన్ కి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. ఆ ఫ్యాన్ హ్యాపీనెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకో విషయం మాట్లాడాలి, ఫ్యాన్స్ కోసం ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం నిజంగా గ్రేట్ ఐడియా. ఫ్యాన్స్ సేఫ్టీ గురించి ఆలోచించి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా రేర్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎంత నెగటివిటీ వచ్చినా బన్నీ క్రేజ్ మాత్రం తగ్గేదేలే. ఫ్యాన్స్ కోసం ఆయన చూపించిన రెస్పెక్ట్, లవ్ వల్ల ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఉంది. ఫ్యూచర్ లో మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన పేజీని ఫాలో చేయండి. మీకు అల్లు అర్జున్ గారి మూవీస్ లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.